పవర్డ్ బై ఎన్బీసీ బేరింగ్స్, భారతదేశపు మొట్టమొదటి బేరింగ్ తయారుదారు. పులివెందుల జెడ్పీటీసీ ఉప ఎన్నికల ప్రచారంలో భాగంగా నలుపురెడ్డిపల్లెలో భారీ రోడ్ షో చేపట్టింది టీడీపీ. ప్రచారంలో బీజేపీ ఎంపీ సీఎం రమేష్, కడప జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి సవిత, మంత్రి పార్థసారథితో పాటు పలువురు సీనియర్ నేతలు పాల్గొన్నారు. విజయవాడలో రాష్ట్ర ఎన్నికల సంఘం అధికారులను వైసీపీ నేతలు కలిశారు. పులివెందుల్లో టీడీపీ దౌర్జన్యాలపై చర్యలు తీసుకోవాలని వినతి పత్రం సమర్పించారు. పులివెందుల్లో ఎన్నికల వ్యవస్థను నిర్వీర్యం చేస్తున్నారని పేర్ని నాని అన్నారు. కేటీఆర్ఏ తన ఫోన్ ట్యాపింగ్ చేయించారని తనకు తెలుసన్నారు బండి. ఫోన్ ట్యాపింగ్ పై గుడిలో ప్రమాణానికి సిద్ధమన్నారు. కేటీఆర్ ను సవాల్ చేసే దమ్ము బండికి లేదన్నారు రావుల శ్రీధర్ రెడ్డి. ప్రమాణాలు తప్ప బండికి ఇంకేమీ తెలియదన్నారు. విశాఖ సెంట్రల్ జైలును సందర్శించిన హోంమంత్రి అనిత 30 మంది యువ ఖైదీలకు రాఖీలు కట్టారు. గంజాయి కేసుల్లో ఖైదీలకు అవగాహన కల్పించారు. ఈజీ మనీ కోసం ఆలోచిస్తే జీవితాలు నాశనమైపోతాయని హితవు చెప్పారు. జనసేన మాజీ నేత కోట వినూత చెన్నై పిఎస్ లో సంతకం చేసి వెళ్లారు. డ్రైవర్ రాయుడు హత్య కేసులో కండిషన్ బెయిల్ పై ఉన్నారు ఆమె. ముఖానికి మాస్క్ ధరించి మీడియా కంట పడకుండా ద్విచక్ర వాహనంపై పిఎస్ కు వెళ్లారు. హిమాయత్ సాగర్ నిండు కుండను తలపిస్తోంది. అప్రమత్తమైన జలమండలి అధికారులు 4 గేట్లు 1 అడుగు మేర ఎత్తి వరద నీటిని దిగువకు వదులుతున్నారు. వరద నీరు రాజేంద్ర నగర్ సర్వీస్ రోడ్డుపై ప్రవహించడంతో రాకపోకలు నిలిపివేశారు. జోగులాంబ గద్వాల జిల్లాలో భారీ వర్షాలు పడుతున్నాయి. నిన్న కురిసిన వర్షానికి ఆలంపూర్లో పెద్దవాగు ఉధృతంగా ప్రవహిస్తోంది. మానవపాడు, అమరవాయి గ్రామాల మధ్య రాకపోకలు బంద్ అయ్యాయి. రైల్వే అండర్ బ్రిడ్జ్ లో నీరు నిలిచిపోయింది. ఢిల్లీలో భారీ వర్షాలకి గోడ కూలడంతో 8 మంది చనిపోయారు. మృతుల్లో 2 మహిళలు, 2 చిన్నారులున్నారు. ఆ ప్రాంతంలో ఇళ్ల నుంచి జనాన్ని ఖాళీ చేయించారు. శిథిలాల కింద కొంతమంది చిక్కుకున్నట్లు అనుమానిస్తున్నారు. పవర్డ్ బై ఎన్బీసీ బేరింగ్స్, భారతదేశపు మొట్టమొదటి బేరింగ్ తయారుదారు.